కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రధానంగా మీకు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి సూటి ప్రశ్న. ఎస్, ప్రతి 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి 6 అమలు చేస్తామని, 6 గ్యారంటీలతో పాటు మేము ఇచ్చినటువంటి 430 పై చిలుకు హామీలను కూడా పూర్తి చేయడం కోసం కార్యాచరణ 3 కార్పొరేషన్లు శాంక్షన్ అయినాయి. 16 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే యుద్ధ ప్రాతిపాదిక మీద ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రజాస్వామ్యాన్ని రిస్టోర్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇంటికి ఉన్నటువంటి భారీ కంచెలు తీసేసినటువంటి చరిత్ర, ఇవాళ అందరూ పోలిపోయి వేస్తున్నటువంటి, ఇవాళ అమరవీరుల స్థూపం దుక్కు చుట్టూ మొత్తం ముళ్ళ కంచి ఉంటే కదా, తీయించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? స్వయాన గత ముఖ్యమంత్రి సీఎం ఇంటికి కంచెలు పెడితే తీయించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేస్తుంటే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా కంచెలని చెప్పి. ఒక ప్రజాస్వామ్యాన్ని ఎవరన్నా మంత్రులను కలవచ్చు, ముఖ్యమంత్రిని కలవచ్చు, అధికారులను కలవచ్చు, పోయి ఎప్పుడైనా మాట్లాడవచ్చు అనేటటువంటి ఒక వాతావరణాన్ని, ఎవరికి ఏ భయం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలకు పోవచ్చు అనేటటువంటి వాతావరణాన్ని, ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రిస్టోర్ చేసింది. ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. 10 సంవత్సరాలుగా పార్లమెంటులో ఉండి ప్రభుత్వాన్ని పాలించి 10 సంవత్సరాలుగా ఏం చెప్పండి నాయన, ఏం చేసిరు తెలంగాణకు చెప్పండి నాయన అని చెప్పి అడుగుతా ఉంటే అది పడేసి 4 నెలల కింద మీరు ఇస్తామన్నారు, వచ్చిన రోజే ఇస్తామన్నారు. గిరిజన యూనివర్సిటీకి భూమి ఇవ్వట్లేదనేది ఆరోపణ, ప్రధాని నేరుగా చేస్తున్న ఆరోపణ. నేను అంటున్నాను, ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాల నుంచి మోడీ గారే ఉన్నారు కదా. ITIR కారిడార్ ఎందుకు ఎత్తుకపోయింది ఇక్కడ నుంచి? ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు కదా. పార్లమెంట్ లో పాస్ అయినటువంటి చట్టాన్ని అమలు చేసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు ప్రధానమంత్రి గారు, మోడీ గారు? ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు? ఒక్క IIM ఎందుకు ఇయ్యలేదు? IITని ఎందుకు ఇంకో దాన్ని శాంక్షన్ చేసే ప్రయత్నం చేయలేదు? ఆయన చేతిలో ఉన్నాయే కదా. ఇవాళ రేపు కొత్తగా ప్రభుత్వం వస్తే చేస్తారా? ఆయన 10 సంవత్సరాల నుంచి చేయనటువంటి వ్యక్తి ఇంకా ఏం చేసిండు? 1 కాదు 2 కాదు 5 మండలాలు తెలంగాణలో ఉన్నటువంటి వాటిని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపేసిండు. ఇవాళ దాంతో మా సీలేరు ప్రాజెక్టు పోయినటువంటి పరిస్థితి, నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఇవాళ భద్రాచలంలో ఉన్నటువంటి ప్రజలు చెత్తేయడానికి జాగలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు. అంత కింద ఉన్నటువంటి తెలంగాణకు పోవాలంటే 5 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. ఒక అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో కలిపేసిండ్రు. సందర్భంలో వచ్చిన ప్రతిసారి తెలంగాణ మీద అక్కసును వెక్కగలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యడమే తప్పని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతారు ఇక్కడ? ఎస్, ఖచ్చితంగా రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇండియా 300 సీట్లతో అధికారంలోకి రాబోతున్నది. మీరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. శ్రీనివాస్ గారు, మీరు మళ్ళీ ఆ పాత భ్రమల్లో ఉండకండి. అయిపోయింది. మోడీ గారి పట్ల ఉన్నటువంటి ప్రజల భ్రమలు తొలగిపోయినాయి. నార్త్ ఇండియాలో ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. రోజు రోజుకి పని చేసినటువంటి ఏం పని చేసినామో ఓట్లు అడగలేనటువంటి మీరు మతాన్ని అడ్డం పెట్టి, పాకిస్తాన్ అడ్డం పెట్టి, రిజర్వేషన్లు తీసేసి, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టి మనకి బీఆర్ఎస్ నుంచి రైట్ సార్, హోల్డ్ అనే సెకండ్ బెల్లనాయక్ గారు, మనకి దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. బాలరాజు గారు, ఒక పక్కన కాంగ్రెస్ నేషనలైజ్డ్ మేనిఫెస్టోతో పాటు రాష్ట్రాలకు ప్రత్యేకంగా మేనిఫెస్టో, ప్రధానంగా తెలంగాణకు కొన్ని హామీలను నెరవేరుస్తామంటూ ఒక మేనిఫెస్టో వచ్చింది.